कैसा है? సూపర్ సార్. చెప్పు तुम्हारा बेटा హలో గైస్, ఈ రోజు వీడియో ఏంటంటే ఛాలెంజ్ వీడియో కాదు, ప్రాంక్ వీడియో కాదు, కుకింగ్ వీడియో అన్నమాట. సో ఏంది కుక్ చేస్తా, ఏం చేస్తానో చూసేయండి మీరే. ఈ రోజు మేము ఏం చేయబోతున్నామంటే చాక్లెట్ కాఫీ మూస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో, దాని ప్రిపరేషన్ ఏందో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక హాఫ్ లీటర్ అంటే 500 ml ఆఫ్ మిల్క్ అన్నమాట. సో కాఫీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మాకు ఒక 2 to 2.5 టేబుల్ స్పూన్ గల కాఫీ పౌడర్ అయితే కావాలా. మిల్క్ లో కాఫీ పౌడర్ వేసేస్తాం రండి. దాని తర్వాత దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కార్న్ ఫ్లోర్. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ దాంట్లో వేయాలన్నమాట. మిల్క్ లో దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. దీంట్లో ఏం లంప్స్ లేకుండా. సో బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇందులో షుగర్ వేయాల్సి వస్తుంది దీనికి. సో నా టేస్ట్ అకార్డింగ్ గా అయితే నేను షుగర్ వేసుకున్నా, మీ టేస్ట్ అకార్డింగ్ గా మీరు వేసుకోండి. సో ఇంకా గ్యాస్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో దీన్ని కుక్ చేస్తూనే ఉండాలి మేము. ఎప్పటి వరకు కుక్ చేయాలంటే దీనిలో థిక్నెస్ ఎప్పటి వరకు వస్తుందో అప్పటి వరకు మేము కుక్ చేస్తూనే ఉండాలా. నేను 4 to 5 minutes వరకు అయితే మిక్స్ చేస్తూనే ఉన్నాను. సో స్మూత్ టెక్స్చర్ ఇంకా బబుల్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యి, సో దీని మీద లైన్ కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే వరకు మేము దాన్ని మిక్స్ అయితే చేయాలి. థిక్నెస్ వచ్చిన తర్వాత మేము దీన్ని తీసేయాలి. మా కాఫీ మూస్ అయితే రెడీ అయిపోయింది ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత. మేము గ్యాస్ ఆఫ్ తీసుకుని ఇది బయటికి అయితే తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఈ డెజర్ట్ కోసం మాకు బిస్కెట్ అయితే కావాలా. నేను హైడ్ అండ్ సీక్ చాక్లెట్ బిస్కెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మేము ఈ డెజర్ట్ ని దీంట్లో అసెంబ్లీ అయితే చేసుకోవాలన్నమాట. దాంతో పాటు నేను కొద్దిగా మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మిల్క్ లో ఈ చాక్లెట్ ని ఇలా డిప్ చేసి దీంట్లో అరేంజ్ అయితే చేయాలన్నమాట. ఇలా నా దగ్గర వర్టికల్ జార్ లేదా ఓవెల్ షేప్ జార్ అయితే లేదన్నమాట. సో అందుకే నేను కొంచెం ఇలా సఫిషియెంట్ లేదన్నమాట. మీరైతే వర్టికల్ జార్ లేదా ఎంత ఉండేది తీసుకోండి. దానివల్ల అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అసెంబుల్ అన్నమాట.